హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి. ఇంకా సోది లేకుండా సొల్లు లేకుండా ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తానండి. ఇంక ఇక్కడైతే కనుక ఒక 2 ఆనియన్స్ గడ్డలు, ఒక 4 టమోటాలండి తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలన్నమాట. ఇంకైతే ఇవైతే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, టమోటాలు అయితే సన్నగా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒకటి పచ్చిమిర్చి. ఇంకా ఇక్కడైతే కనుక మాకైతే కొంచెమే కాబట్టి క్వాంటిటీ, మేమైతే ఆయిల్ అయితే అమ్మాయిన వేసుకున్నానండి. ఒక హాఫ్ కేజీనేనండి బియ్యము. ఇంక ఇక్కడైతే చూసారా, ఇలా అయితే ముందుగా అయితే అన్ని మసాలా దినుసులు అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత వచ్చి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా అయితే ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలండి. తర్వాత వచ్చి కొద్దిగా అయితే పచ్చిగా అయితే ఉండకూడదు అనమాట. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకున్న 4 టమోటాలు అయితే వేసుకోవాలండి. బాగా మగ్గనిచ్చినాక కొద్దిగా దాంట్లో కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అయితే వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టేసేయాలి. తర్వాత కొద్దిగా సాల్టు, మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఫస్ట్ రెడీగా చేసి పెట్టుకునేది అదైనా వేసుకోవచ్చు, లేకుంటే అప్పటికప్పుడైనా తయారు చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అయితే రెడీగా ఉండేదే వేసానండి. కొంచెం పెరుగు వేయాలి. కొంచెం పెరుగు వేసిన తర్వాత కొద్దిగా కారం అండి. మనం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే తక్కువే తింటాం కాబట్టి నేనైతే చిన్న స్పూన్ అయితే వేసానండి. ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇంకా ఆ ప్రాసెస్ అట్లా తయారయ్యేటప్పుడు ఇంకా చికెన్ కానీ వేసి మగ్గనియాలండి. లో ఫ్లేమ్లో పెట్టి అయితే మగ్గనిచ్చుకోవాలి. చికెన్ వేసి కొద్దిగా అయితే చికెన్ వేసేటప్పుడు ఇందాక బిర్యానీ మసాలా గురించి అయితే చెప్పలేదండి. ఇంకా చికెన్ గ్రేవీలో అయితే బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే 5 రూపీస్ మనకి కిరాణా షాప్లో దొరుకుతాయండి. అవి తెచ్చి వేసుకోవాలి బిర్యానీ మసాలా. ఇంక ఇక్కడైతే పక్కన ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిరపకాయ, ఇంకా పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకేసి ఇక్కడైతే చెక్క లవంగాలు కానీ వేయాలండి. ఇంకొక యాలక కానీ వేయాలి. ఆ వాటర్లో బాగా మరగనిచ్చినాక ఇట్లయితే బియ్యం వేసేసి ఉడకనివ్వాలండి. ఒక 70% కంటే ఎక్కువ ఉడకనివ్వద్దు, 70% ఉడకాలన్నమాట. ఇంకా 70% ఉడికినాక ఈ గ్రేవీలు అన్నీ అవి ఇలా అయితే ఒక గరిటె తీసుకొని అంతా గంజి అంతా పోయేటట్టు తీసేసి ఇలా అయితే వేసుకోవాలన్నమాట. దానిపైన అయితే బిర్యానీ మసాలా కొద్దిగా చల్లుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా కానీ చల్లుకొని ఇంకా అంతేనండి. ఒక 10 నిమిషాలు పెడితే అయిపోతుంది చికెన్ బిర్యానీ. ఎంతో రుచికరమైన